2025 మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కత్తిలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. జట్టులోని ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ అందుకు అనుగుణంగా జట్టును నిర్మించింది. జట్టుకు కావాల్సిన ఆటగాళ్లపై మాత్రమే ఫోకస్ పెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ చాలా తెలివిగా వ్యవహరించింది. తొలి రోజు వేలంలో దూకుడు కనబరిచిన కావ్య పాప కావాల్సిన ఆటగాళ్ల కోసం తగ్గేదేలే అన్నట్టు బిడ్ వేసింది. ప్యాట్ కమిన్స్ కు తోడుగా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని 10 కోట్లకు కొనుగోలు చేసిన కావ్య పాప పేస్ ఆల్రౌండర్ హర్షల్ పటేల్ ను 8 కోట్లకు దక్కించుకుంది. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే హైదరాబాద్ పిచ్ పై హర్షల్ పటేల్ బౌలింగ్ పనికొస్తుందని అతని కొనుగోలు చేసింది. అంతేకాకుండా లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలడని భావించింది. తమ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ మైదానానికి తగ్గట్లుగానే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లను ఎంపిక చేసింది. వెటరన్ స్పిన్నర్లు రాహుల్ చాహర్, ఆడమ్ జంపాలను కొనుగోలు చేసింది. నెంబర్ 3 స్లాట్ కోసం ఇండియన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ను 11.25 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. అనామక బ్యాటర్లు అభినవ్ మనోహర్ తో పాటు అథర్వ టైడ్లను తీసుకుంది. పేపర్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు అనుభవం, కుర్రాళ్లతో సమతూకంగా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: మహమ్మద్ షమి 10 కోట్లు, హర్షల్ పటేల్ 8 కోట్లు, ఇషాన్ కిషన్ 11.25 కోట్లు, అభినవ్ మనోహర్ 3.20 కోట్లు, రాహుల్ చాహర్ 3.20 కోట్లు, ఆడమ్ జంపా 2.40 కోట్లు, సిమర్జిత్ సింగ్ 1.50 కోట్లు, అథర్వ్ టైడ్ 30 లక్షలు, జిషాన్ అన్సారీ 40 లక్షలు, జయదేవ్ ఉనాద్కర్ 1 కోటి, కమిందు మైండిస్ 75 లక్షలు, బ్రిడన్ కార్స్ 1 కోటి, ఇషాన్ మలింగ 1.20 కోట్లు, సచిన్ బేబీ 30 లక్షలు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, మహమ్మద్ షమి. ఈసారి SRH టీం ని చూస్తుంటే 300 లోడింగ్ పక్కా అని అనిపిస్తుంది.